అందరికీ నమస్కారం. రేపు మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ భారీ ధర్నాకు పిలుపునివ్వటం జరిగింది. పీపీపీ విధానం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీకి పైగా వాటన్నిటిని ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అనేది మరి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల వద్ద కూడా వైఎస్ఆర్సీపీ భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వైసీపీ అభిమానులు బూచేపల్లి ఫ్యాన్స్ వీరందరితోటి మరి భారీ కార్యక్రమాన్ని నిర్వహించేలాగా వారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే మార్కాపురం మెడికల్ కాలేజీ వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు వరప్రసాదాయిని. సో అలాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి వికృత చర్యలు అంటూ ఈ మధ్య కాలంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఫైర్ అవటం జరిగింది. వైసీపీ అక్కడ ధర్నా కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగానే మరి లోకల్ గా ఉన్నటువంటి మంత్రి ఆ మెడికల్ కాలేజీలో కూడా మరి ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు సంబంధించి గత 4-5 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రాధాన్యత మార్కాపురం మెడికల్ కాలేజీని గనక పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబితే వచ్చేటువంటి ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా పోస్టర్ ఆవిష్కరణలు అదేవిధంగా మార్కాపురం అక్కడ నిరసనకు భారీగా జన సమీకరణ చేయాలి. ఎందుకంటే మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్నా రాంబాబు మరి గత 2-3 రోజుల నుంచి కూడా మార్కాపురం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీగా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓన్ కాన్స్టిట్యున్సీ దర్శి నియోజకవర్గం, ఆ దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దర్శి మార్కాపురానికి కూడా రమారమి చాలా దగ్గర ప్రాంతం కాబట్టి అక్కడకు భారీగా జనాలను దర్శి నుంచి మార్కాపురం తీసుకెళ్లి అక్కడ నిరసన గళంలో పాల్గొనేలాగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురంలో మోత మోగించనున్నట్లు మనకు సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎర్రగొండపాలెం కొండేపి మరి మార్కాపురం ఇటు తిరిగి అక్కడ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ మరి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ తదితర ప్రాంతాల నుంచి భారీగా జన సమీకరణ చేసేలాగా. ఎందుకంటే ఒంగోలు అయితే మనకు తెలియదు ఎంతమంది వస్తారో, మిగతా ప్రాంతాల నుంచి కూడా మరి భారీగా జన సమీకరణ చేసి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని మరి దిగ్విజయం చేసేలాగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు మార్కాపురానికి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా సమీకరించే పనిలో వైసీపీ మరి మునిగిపోయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ ధర్నా కనుక సక్సెస్ అయితే మరి రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రకాశం జిల్లాలో ఎంత హైప్ ఉండబోతుంది అనేది కూడా ఈ కార్యక్రమంతో తేట తెల్లం ఉన్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.